10 ఏళ్లు ఓవర్లోడ్తో దూసుకెళ్లిన కారు ఈరోజు అన్లోడింగ్తో డీలా పడుతోంది. గత ఎన్నికల వరకు స్పీడ్గా దూసుకెళ్లిన కారుకు ప్రస్తుతం జంపింగ్ జపాంగులు స్పీడ్ బ్రేకర్స్లా తయారయ్యారు. ఎవరికి వారు సొంత ఎజెండాతో పార్టీ కండువాలు మార్చేస్తూ ఉండడంతో హైవేపై వెళ్లాల్సిన కారు డొంకదారిలో పడినట్లవుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయన తరఫున ప్రచారం చేసేందుకు పేరున్న నాయకులే కరువయ్యారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పార్టీ నిండా నేతలతో గుబాళించిన గులాబీ నేడు జోరు తగ్గి వాడిపోతోందనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన సక్కు దాదాకు ఈసారి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ టికెట్ కట్టబెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు టికెట్ కోసం అభ్యర్థుల్లో తీవ్ర పోటీ ఉండేది. క్యాడర్ సైతం ఎన్నికల ప్రచారానికి ఫుల్ జోష్లో వెళ్లేది. ఇప్పుడు ఈ రెండూ ఆ పార్టీలో కనిపించడం లేదు. గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడడంతో ఆత్రం సక్కుకు ఎన్నికల ప్రచారం ఓ సవాల్గా మారింది. గతంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ఇన్ఛార్జీలను నియమించి మరీ ప్రచార బాధ్యతలను అప్పగించేవారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు సంబంధించి పరిస్థితులన్నీ తారుమారు కావడంతో ప్రచార క్షేత్రం పలుచగా కనిపిస్తోంది. ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంటు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో నేతలు, కార్యకర్తలు రాలేదనే చర్చ జరిగింది. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో డైలమాలో ఉన్న సీనియర్ నేతలు, క్యాడర్ పూర్తిగా డీలా పడిపోవడం, క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ చేసేందుకు సైతం క్యాడర్ లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఆందోళనకు గురవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓవైపు చేరికలతో కాంగ్రెస్ ఫుల్ జోష్లో కనిపిస్తుండగా, మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తూ బలం చూపించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ క్యాడర్లో మాత్రం మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుగా ఉండే కింది స్థాయి క్యాడర్ సైతం బీఆర్ఎస్ను వీడడంతో లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపనుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక్కో నియోజకవర్గంలో ఒకరిద్దరు సీనియర్లు తప్ప చెప్పుకోదగ్గ నేతలెవరూ కారు పార్టీలో లేరు. దీంతో ప్రచార క్షేత్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం కనిపించనుంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు, ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చూసుకున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోవడంతో పాటుగా తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ తగిలింది. మరోవైపు ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఇన్ఛార్జి బాధ్యతలు ఇంతవరకు ఎవ్వరికీ అప్పగించలేదు. ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సైతం బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా గ్రామస్థాయి లీడర్ల వరకు పూర్తిగా బీఆర్ఎస్ ఖాళీ కావడం ఆత్రం సక్కును ఆందోళనకు గురిచేస్తోంది. ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి, బోధ్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్నలతో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్ మాత్రమే ఆత్రం సక్కుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కూడా నేతలు, కార్యకర్తలు హాజరు అంతంతు మాత్రంగానే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇలా 7 నియోజకవర్గాల్లో అసలైన లీడర్లు పార్టీని వీడడంతో ఆత్రం సక్కుకు ఎన్నికల ప్రచారం కత్తి మీద సాములా తయారైంది. బీఆర్ఎస్ నుంచి లీడర్లు పార్టీ మారారే తప్ప తమ క్యాడర్ మా వెంట ఉందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది సీనియర్ లీడర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.